అన్నాద్భవంతి భూతాని. అసలు ముందు ప్రాణులు పుట్టాలి అంటే అన్నం ఉండాలి. అన్నం తింటే అన్నసారమే శుక్రశోణితములుగా మారుతోంది. ఆ శోణితములు పురుషుడి నుండి స్త్రీ నుండి కలిస్తే ప్రత్యుత్పత్తి జరుగుతోంది. కాబట్టి అన్నము వలననే సృష్టి జరుగుతోంది. అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అందుకే ఆ అన్నం పుట్టాలి అంటే వర్షం పడాలి. వర్షం పడితే పంట వస్తుంది. ఆ పంట రావాలి అంటే వర్షం పడడం అవసరం. వర్షం ఎందుకు పడుతోంది? యజ్ఞాద్భవతి పర్జన్యో. యజ్ఞం చేస్తే తప్ప వర్షం పడదు. యజ్ఞం చేయాలి అంటే అగ్నిహోత్రంలో హవిస్సుని మంత్రపురస్సరంగా ఇవ్వాలి. ఏదో అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి నేను మౌనంగా పడేస్తానండి అంటే అట్లా కాదు. స్వరంతో మంత్రాన్ని చెప్పి మంత్రంతో స్వాహాకారంతో ఇచ్చినటువంటి హవిస్సుని హవ్యవాహనుడై ఎంగిలి కాకుండా పరమ పవిత్రంగా అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇచ్చిన కారణం చేత దేవతలు తృప్తి చెందితే అప్పుడు దేవతలు వర్షాన్ని కురిపిస్తున్నారు. కాబట్టి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం. ఆ యజ్ఞం చెయ్యాలి అంటే కర్మచేత మాత్రమే సాధ్యమవుతోంది. కాబట్టి ఇటువంటి యజ్ఞము వలన ధర్మచక్రం తిరుగుతోంది.